నా పేరు వనితశ్రీ, మాది కొత్తూరు అండి. ఈ అబ్బాయి మా చిన్న అబ్బాయి గుణచంద్రశేఖర్ నాయుడు. తనకి 13వ తారీఖున ఒక 11:30కి మా ఊర్లో చాలా కడుపు నొప్పి తీవ్రంగా వచ్చింది. మేము అప్పుడు ఇంకా హాస్పిటల్లో ఇంకా ఇక్కడ అవ్వదు, శ్రీకాకుళం తీసుకెళ్ళండి అంటే ఇక్కడ శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్కి వచ్చాం. వచ్చిన వెంటనే 14వ తారీఖు మార్నింగ్ గూడెం సోమేశ్వరరావు గారు చూస్తారని చెప్పి ఎమర్జెన్సీ వార్డ్ లో అడ్మిట్ చేశాము. అక్కడ ఉన్న సిబ్బంది చాలా త్వరగా రియాక్ట్ అయ్యి బాబుని చాలా త్వరగా కొంచెం ఆ పెయిన్ నుంచి రిలీఫ్ చేశారు. రిలీఫ్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ నుంచి మా రూమ్ కి షిఫ్ట్ చేసాము. సర్జరీ పడుతుందని డాక్టర్ గూడెం సోమేశ్వరరావు గారు చెప్పారు. ఆయన మాకు చాలా ధైర్యం కూడా చెప్పారు, ఏం ప్రాబ్లం లేదమ్మా, సర్జరీ అయిపోయిన వెంటనే మీ అబ్బాయి బాగా రికవరీ అవుతాడు, మీరు ఇంకొంచెం త్వరగా కూడా ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు, భయపడొద్దని చెప్పారు. అలానే సర్జరీ రూమ్ తీసుకెళ్లారు. చాలా ధైర్యం చెప్పారు. ఇంట్లో వాళ్ళు మాకు ఎలా అయితే ఉంటారో అలా అంత బాగా చెప్పారు ఆయన. అలానే మా అబ్బాయిని మాకు అంత జాగ్రత్తగా తీసుకొని ఇచ్చారు. సర్జరీ కూడా బాగా చేశారు. అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఆయన కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. వాడికి ఏం అవసరం లేదు, ప్రతిదీ వివరించి చెప్పారు. అయితే నిజంగా వాడున్న పరిస్థితుల్ని మేము చూసి తను మాకు ఉండడా అన్న సిచ్యువేషన్ లో ఇక్కడ తీసుకొచ్చాము. కానీ డాక్టర్ గూడెం సోమేశ్వర గారు మాకు చాలా ధైర్యం చెప్పి మా అబ్బాయిని మాకు తిరిగి ఇచ్చారు వెనక్కి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే కిమ్స్ హాస్పిటల్కి మేము వచ్చిన వెంటనే నుంచి వెళ్ళేదాకా ప్రతి సిబ్బంది, ఈవెన్ అంటే స్టాఫ్ నర్సులు కానీ క్లీనింగ్ కానీ ఆ హాస్పిటల్ని చాలా శుభ్రంగా ఉంచారు. ఎవరైనా సరే వెంటనే త్వరగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్క యాజమాన్యానికి, ప్రతి ఒక్క సిబ్బందికి పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు పొట్నూరు గుణచంద్రశేఖర్ నాయుడు. మా ఊరు కొత్తూరు. నాకు చాలా ఎక్కువ కడుపు నొప్పి వస్తే నేను శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్లో చేరాను. డాక్టర్ గూడెన సోమేశ్వరరావు గారు నాకు ట్రీట్ చేసి అపెండిసైటిస్ అని చెప్పారు, సర్జరీ పెడతాది అన్నారు. అయితే నన్ను ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. అప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సిబ్బంది నన్ను మంచిగా చూసుకున్నారు. తర్వాత నన్ను రూమ్కి చేర్చాక రూమ్లో సిబ్బంది కూడా మంచిగా చూసుకున్నారు. తర్వాత సర్జరీకి వెళ్ళేటప్పుడు సర్జరీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఉండి ధైర్యం చెప్పారు నాకు, భయపడద్దు, ధైర్యంగా ఉండు అని. తర్వాత సర్జరీ అయ్యాక పెయిన్ వస్తే మొత్తం నీట్గా అంటే భయపడకు అని ధైర్యం చెప్పి మంచిగా చూసుకున్నారు. అసలు నొప్పి ఏం తెలియలేదు నాకు. డాక్టర్ గూడెన సోమేశ్వరరావు గారు సర్జరీ చేశారు, నాకు నొప్పి తెలియలేదు సార్. నా గ్రేట్ఫుల్ థ్యాంక్స్ టు డాక్టర్ గూడెన సోమేశ్వరరావు సార్.